శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్రావమురా, మరి త్రైతమే అంతలి భావమురా. కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్రావమురా, మరి త్రైతమే అందలి భావమురా. క్షితిలో దుర్గతి తొలగించే మోక్షపు సద్గతి వెలిగించి క్షర అక్షర పురుషోత్తములే తన శిక్షణగా బోధించిన శ్రీకృష్ణుడు ఏ నిజ దైవమురా, ఆ త్రైతము ఏ తన నిజ భావమురా. కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్రావమురా, మరి త్రైతమే అందలి భావమురా. దేహమే ప్రకృతి తత్వమని అది ధరించు ఆత్మయే దేహి అని, దేహికి మరణము లేదు అని సందేహమే ఇందున కూడదని, మోహావేశము వీడిన దేహియే చివరికి దైవము చేరునని, ఆశాపాశములనిగిన ఆత్మకే ఆఖరి నాశనమున్నదని, గుణములలో బంధీ అయిన ఆత్మకు భాష్యము వెదుకుమురా. కర్మలు గల్గిన క్షరాత్మే జీవాత్మను భావము తెలియుమురా, క్షరభావములే పరికింపుమురా, ధర జీవునిగా గ్రహింపుమురా. ఆత్మల భేదం తిలకించుమురా, త్రైతము తెలిసి పులకించుమురా. కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్లోకమురా, మరి త్రైతమే అందలి సారమురా. కార్యమే కర్మకు కాయమని, ఆ కర్మకు కర్తయే ఆత్మయని, జ్ఞానమే ధర్మకు ఆయువని, ఆ ధర్మకు భర్తయే
ఆతడని సర్వేంద్రియముల నడిపే సత్తువే సర్వాధరియగు ఇంద్రుడని కర్మములందలి గుత్తుడే తీర్వారగు యమధర్ముడని కాయముకే అధికారైన ఆత్మయేవరని వెదుకుమురా జీవముకే అధిపతి అయిన అక్షరాత్మను తెలియుమురా క్షరక్షేత్రముకే క్షేత్రజ్ఞుడురా అక్షరుడే ఆరాధ్యుడురా మధ్యాత్మే యోగ పురుషుడురా త్రైతముతోనే ఇది అరయుమురా కృష్ణుడే జగతికి దైవమురా శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా గీతయే అతని వాక్యమురా మరి త్రైతమే అంతున ముఖ్యమురా కాలమే దైవ స్వరూపమని ఆ దైవమే సృష్టికి మూలమని విశ్వమే అతని వ్యాపమని ఆ శక్తియే పరమగు ఆత్మయని నామము రూపము కార్యము రహితమే పరమగు అతని ధామమని జ్ఞానము ధర్మము పూర్ణము చేసెడి మోక్షముకే తను సాక్షి అని జగములనే కాంశముతో స్థాపించిన ఆత్మని ఎరుగుమురా భగవంతునిగా ప్రభవించే ఆ ఉత్తమ పురుషుని తెలియుమురా పురుషోత్తమునే పరికింపుమురా గురు బోధనలో గ్రహింపుమురా ఆత్మల భేదం తిలకించుమురా త్రైతము తెలిసి తరించుమురా కృష్ణుడే జగతికి దైవమురా శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా గీతయే అతని బోధనరా మరి త్రైతమే అందలి సాధనరా చరాచరములను సృష్టించే ఉత్తమ పురుషుని దృష్టించి క్షరాక్షరములను బోధించే పురుషోత్తమునిగా ప్రభవించిన శ్రీకృష్ణుడు నిజ దైవమురా ఆ త్రైతము తన నిజ భావమురా కృష్ణుడే జగతికి దైవమురా శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా గీతయే అతని శ్రావమురా మరి త్రైతమే అందలి భావమురా కోడి
व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ॐ ब्रह्मानन्दम् अचलनित्यसद्गुरुं तं नमामि। ॐ नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वति साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। अनेकजन्मसम्प्राप्ता कर्मबन्धविदाहिने ज्ञानाननप्रभावेन तस्मै श्रीगुरवे नमः। ॐ सच्चिदानन्दरूपाय व्यापिने परमात्मने नमः श्रीगुरुनाथाय प्रकाशानन्दमूर्तये। ॐ गुरुरेको जगत्सर्वं ब्रह्म विष्णु शिवात्मकं गुरुः परतरं नास्ति तस्मात् पूजयेत् गुरुम्। రైతు సిద్ధాంతాధికర్త హిందూ ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి శ్రీకృష్ణ భగవానునికి దేవాది దేవునికి అంటే అనువాదంలో ఉన్నటువంటి సూర్యుల్లోకి లయమైపోవచ్చున్నదో అదేవిధంగా రూపనామ గుణములు కలిగినటువంటి మనము గురువు ద్వారా అంటే శ్రీకృష్ణ పరమాత్ముని ద్వారా మనలో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా త్యజించుకొని ఆయనలోకి ఐక్యం కావాలనే ఉద్దేశంతోనే ఈ కర్పూరాన్ని వెలిగించి హారతిచ్చి మనం ప్రమాణం చేయాల్సి ఉంటుంది. మరి అది ప్రతి ఒక్కరి ఇంటి దినం రోజే ఆయన పుట్టడం కూడా చాలా గొప్పదైనటువంటి విశేషమైనటువంటి ఇస్తావు లేదు కూడా వారధి ఆయనే కాబట్టి అటువంటి విధానంలోనే మనకు అష్టమి దినమున పుట్టాడు. ఎక్కడ కూడా అంటే అటు 7 దినములు ఇటు 7 దినములు మధ్యలో అష్టమి దినమున పుట్టడం జరిగింది. మరి తనకు తానుగా సృజించుకొని పుట్టినటువంటి ఏకైక శక్తి వ్యక్తి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్ముడే అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మనిషి ఎంతకాలం జీవించినామనేది కాదు, దేవుని జ్ఞానము ఎంత సంపాదించినామనేటువంటిదే మనం ముఖ్యంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా సమాజంలో ఎంతో ఒత్తిడి కలిగినటువంటి జీవితం ఇది. ఒత్తిడి కలిగినటువంటి జీవితంలో కూడా ఎంతో ఒత్తిడి కలిగి భగవంతుని కూడా ప్రార్థించలేనటువంటి అంత ఒత్తిడి అంత బిజీ షెడ్యూల్స్ తయారైనటువంటి పరిస్థితి ఈరోజు గమనిస్తూ ఉన్నాం. నాకు కూడా శివ గారు చెప్తే జ్ఞానం అనేటువంటి తెలుసుకోవాలి జీవితంలో. నేను తెలుసుకునేసి నేను ద్వైత సిద్ధాంతం ద్వారా ఈ విధంగా వచ్చేసి దేవుని జ్ఞానం అందుకున్నాను. రోజు కూడా భగవద్గీతను వచ్చేసి కనీసం కొంత వీలున్నప్పుడల్లా నేను భగవద్గీతను చదువుకుంటూ మరి ముందుకు పోతా ఉన్నాను.
నాకు భగవంతుని జ్ఞానం తప్పకుండా లభిస్తుందనేటువంటి నమ్మకం నాకుంది. కాబట్టి మీరు కూడా చదవండి అంటే నేను కూడా ఈరోజు వచ్చేసి భగవద్గీతను తీసుకొని తప్పకుండా రోజు 2-3 పేజీలన్నా కనీసం అర్లీ మార్నింగ్ లేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి అర్లీ మార్నింగ్ దీన్ని కూడా నేను వచ్చేసి ముందుకు తీసుకుపోతూ మరి ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు మీరు చేయడం అనేటువంటిది అందులో ఇలాంటి కార్యక్రమాలు అంటే కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కూడా ఎటువంటి ఇలాంటి కార్యక్రమాలు జ్ఞానం అనేటువంటిది లభించదు. కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా మనం అందరం కూడా ఈ యొక్క ప్రార్థిస్తూ మరి భగవంతుని కృష్ణాష్టమి కాబట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు ఇందాక చెప్పాడు, అన్నీ కూడా చెప్పాడు. టెంకాయ ఏ విధంగా కొట్టాలో, తర్వాత జ్ఞానం ఏ విధంగా మనం సంపాదించాలో కూడా పెద్దలు ఈ విధంగా చాలామంది కూడా ఇప్పుడే వివరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి జ్ఞానాన్ని ఆస్వాదిస్తూ మరి దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పేసి దేవుని జ్ఞానాన్ని అందరూ పొందాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. చరాచరగతుల వినాకెందుకురంగా క్షరాక్షరములే ఇక నాగతులను కోగా త్రికర్మముల గతుల వినాకేలనరంగా త్రిధర్మాల యోగములే నాగతులవగా పరమైన మోక్షగతులు ఎందుకురంగా పురుషోత్తముడే నా పురమున స్వగతము కాగా అవ్యక్తమైన ఆ పరమగురుడే నా వ్యక్తిగతమైపోగా నాగతుల వియేలనిలే రంగా నీగతులే నాగతి శ్రీరంగా నాగతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా నాగతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా జతలు నీవు చేరగా మతిలో యావమారెగా పథమైపోవు ద్వారని ఎదురవగా మృతిలో ధ్యాస నీవుగా స్మృతిలో మూసపోయగా కథలు నీదు వేషమే నాదవగా నాగతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులిక ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా శ్రీరంగా ఓ రంగా శ్రీరంగా ఒట్టిగనే పుట్టుటనే కర్మలికేలా పుట్టినినే పట్టుకునే కర్మ కావాలా పుట్టలలో మట్టి వలె కాయమికేలా గిట్టినినే ముట్టుకునే మాయమవ్వాలా
జన్మల జాతరలో యాతన లేరా జన్మను నీ జతలో యాత్ర చెయ్యాలా గుణముల వేషములో వేదన లేరా గురునన్వేషించే పాత్ర వేయాలా పుణ్యము పాపము జన్మల శాపము తొలగిపోయేలా పున్నమి దీపము నా వెన్ను లోపల వెలిగిపోవాలా పన్నులు మిన్నగా నాకున్న కర్మలు కరిగిపోయేలా కన్నని కర్మలు నా వెన్నులో జరి కలిసిపోవాలా నా కన్నయ్యతో నేనే మెలిసిపోవాలా నా గతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నా గతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా ఓ రంగా శ్రీరంగా ఓ రంగా శ్రీరంగా మనసునకి బానిసయే తనువిక నేలా మనసునని మేనుగని తత్వమవ్వాలా అహముకు దాసోహమనే దేహమికేలా అహమునని స్పృహ కలిగే దేహినవ్వాలా బుద్ధిన భావనలో భేదమికేలా భగమున నాభవము సమాధి కావాలా చిత్తపు వృత్తులలో శోధనికేలా యుక్తపు స్వప్నమునై బోధ చెయ్యాలా ఏడెడు కాడులలో నిడని నాడు వీడిపోవాలా నారెడు జాడలనే వాడిగా పాడి కూడిపోవాలా కాలాల జాలాలు కర్మాల మర్మాలు తెలిసిపోయేలా నిజవాడిలతో నా కంఠనాడము తడిసిపోవాలా నీ ప్రభావళిలో నేనే వెలిసిపోవాలా నా గతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నా గతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా అరే నా గతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నా గతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా జతలు నీవు చేరగా మతిలో యావమారెగా త్రైతమి జీవదేహమై ఎదురవగా మృతిలో ధ్యాస నీవుగా స్మృతిలో మూసపోయగా చెటిలో నీదు గీతయే నాదవగా నా గతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నా గతులిక ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా శ్రీరంగా శ్రీరంగా సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరికొంచు అమృతంబు వంటి ఆత్మబోధన వృష్టి శిష్యులను జీవమీద వాణి తెలువార భక్తుల శ్రీ ప్రబోధ గురుని చేరికొంచు పాపభారమని పాపం బదలము శ్రీ ప్రబోధ గురుని చేరికొంచు దర్శితం येन तस्मै श्री गुरवे नमः ओम मन्नाथो श्री जगन्नाथ मद्गुरु श्री जगद्गुरु महात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः ओम अज्ञानतिमिरान्धस्य त्रिगुणातीतम् आत्मसाक्षात्कारम् अज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्समस्य त्रिगुणरहितं सद्गुरुं तं नमामि अनेक जन्म संप्राप्त कर्मबन्ध विदाहिने ज्ञानानल प्रभावेन तस्मात् पूजयेत् गुरुम्।
ఏ విధంగా అగ్ని చేత కాల్చబడి శూన్యంలో లయమైపోవచ్చున్నదో అదే విధంగా రూప నామ కలిగిన నాశనకరులను కాల్చివేసుకొని అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోతానని ప్రమాణం చేస్తున్నాను. ఎరుకలేని ఓ నరుడా తెలుసుకోరని జన్మఫలం, తిరగలేని ఓ జనుడా కనుగొనరా నీ కర్మఫలం. దిక్కుతోచని మార్గమున అసలైన గమ్యమును ఎరుగుమురా, అడగక వచ్చిన జన్మముల అసలైన సారమును తెలియుమురా. ఎరుకలేని ఓ నరుడా తెలుసుకోరని జన్మఫలం, తిరగలేని ఓ జనుడా కనుగొనరా నీ కర్మఫలం. సృష్టికర్త ఒకడున్నాడని తెలియలేని మూఢులకై, కర్తను నేనై ఉన్నానని కదిలి వచ్చిన దైవ బలం. నరశరీరమును ధరించి దర్శనమిచ్చిన జ్ఞానఫలం, నరుడై ఉన్న గురువును తెలియని మూఢులకి జన్మ వృధా ఫలం. ఎరుకలేని ఓ నరుడా తెలుసుకోరని జన్మఫలం, తిరగలేని ఓ జనుడా కనుగొనరా నీ కర్మఫలం. ధర్మమంటే అది ధనము కలదని, జ్ఞానధనము అది తరిగిపోదని. ధర్మమంటే అది ఆచరించునది, జ్ఞానమంటే మరి మార్గమైనది. ఆచరణుండే మార్గంలో అడ్డుగా ఉన్నది మాయరా, దేవుడు నాటిన మొక్కరా ఇది నీలోని వృక్షంబురా. ఎరుకలేని ఓ నరుడా తెలుసుకోరని జన్మఫలం, తిరగలేని ఓ జనుడా కనుగొనరా నీ కర్మఫలం.
వ్యభిచరించని మనసుతో నన్ను ఆరాధించండని అంటే ఆరాధనలోని ధనాన్ని మరచిన మూడుల కర్మఫలం. ధర్మాధర్మములివి అంటూ తిప్పి వివరించి చెబుతుంటే ఆ ధర్మాలనే మతాచారంలో నీవు అంధుడైపోతుంటే ఎరుకలేని ఓ నరుడా తెలుసుకోరని జన్మఫలం. తిరగలేని ఓ జనుడా కనుగొనరా నీ కర్మఫలం. దేవుడని కులదేవుడని మతదేవుడనని చెప్పానా? అందరికీ ఆధారమై ఉన్న శక్తి నేనని కనలేరా? యాత్రలతో నన్ను వెదికినా పొగడ్తలతో నన్ను ముంచినా మొదటిదైన ఆ పరమాత్మ కర్మను తొలగించలేడు అని ఎరుకలేని ఓ నరుడా తెలుసుకోరని జన్మఫలం. తిరగలేని ఓ జనుడా కనుగొనరా నీ కర్మఫలం. కులమతాలకు వర్ణవర్గములకతీతమైన దైవముద్రను భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో నుదుటన తిలకంగా ధరించి ఆత్మబోధనను ఎరిగి గ్రంథాల భావమును తెలుసుకొని యోగమనే జ్ఞానాగ్నిలో సర్వకర్మలను కడిగేసుకో. బ్రహ్మం గారి కాలజ్ఞానమున చెప్పిన మాటను తలుచుకో. ప్రబోధాశ్రమం జ్ఞాన నిలయమనే నగ్న సత్యమును తెలుసుకో. దర్శనమెరిగి జ్ఞానం పొంది మోక్ష మార్గమున సాగిపో. 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 రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా. రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే ధీరంగా. చైత్రమందే చరంగ వైశాఖం వరంగ జ్యేష్ఠ గ్రంథం ఘనంగా ఆషాఢం అవ్వంగా. మాసాలను మూసపోయ జనించావా నవమాసాలే మోసి నన్ను కనిపించావా నాలో కనిపించావా. రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా. రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా.
కార్తీక దీపం వెలిగించి వేశావు. శ్రావణంలో వినంగా భద్రపదమై సనంగా ఆశ్వయుజమే ఘనంగా కార్తీకంలోనే నీ జన్మ కనబడగా ఓ హే రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా రంగరే రంగా రంగా రంగరే రంగా రంగా రంగరే రంగా 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 శ్రీరంగా శిరమందున నా సోహము ఏకాగ్రముగా స్థిరపరచే మాక శిరమునందించావు. పురుషత్వము నాలోనే పుష్పించంగా పుష్యముగా పురుషోత్తముడై కలిశావు. రంగనితో నా సంభోగమే సంభవమేనంటూ అభగమందే మాఘము నీవై ప్రభవించావు. లింగములో నా సంగుణమయ్యే శంభుము నేనంటూ భాగుణముందే అంగము నాకే అర్పించి వేశావు. మాఘశీర్షం మాఘంగా పుష్యమించి సత్యంగా మాఘమాసం గమ్యంగా పాల్గొన మాసానే నీవు సగజీవం వెలియంగా ఓ రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తరంగా రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా జ్ఞానమాయే వసంతం అగ్ని చేరే సుగ్రీష్మం వర్షమాయే మహర్షం శరతుల్లో సుహర్షం హేమంతమే శ్రీమతముగా జరిపించావా. పసి శిశువులే శిశిరములో జనయించావా నాలో జనియించావా. రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా రంగరే రంగా రంగా రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా రంగరే రంగా రంగరే రంగా త్రైత గీతంగా శ్రీకృష్ణ ప్రబోధమే ప్రతినిధిగా
ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా? సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా? ఇక్ష్వాకునికి మనువు మహర్షి చెప్పిన ఆధ్యాత్మికాన్ని వివరించవచ్చావా? ఇక్ష్వాకుడు ప్రజలందరికీ చెప్పిన దైవ ధర్మం శాసించంగా వచ్చావా? ద్వాపర యోగంలో కలియుగ మొదట్లో దైవ జ్ఞానం గీత రూపంగా చేశావా? త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా? త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా? సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మ జ్ఞానాన్ని అందించవచ్చావా? సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా? త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా? త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా? దేహమంటే దేవాలయమని, దేవుడే కొలువున్న నిలయము అని, దేవుని బాహ్యములో ఆరాధించొద్దని, అంతరంగంలోనే ఆరా తీయాలని, ఆరా తీస్తే ఆత్మధనము దొరుకునని, ఆదానమే తలలో జ్ఞాన యజ్ఞమని. త్రైత సిద్ధాంతమా మాకు తెలుపంగా వచ్చావా? త్రైత సిద్ధాంతమా సాక్ష్యం ఇవ్వంగా వచ్చావా? సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా? సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా? త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా? త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా? దేహమందు జీవుడు వేరని, దేహము జీవుడు కానే కాడని, ఆత్మ ఆధీనంలో దేహముందని, దేహాధికారి తండ్రి ఆత్మని. జీవుడి తండ్రైన ఆత్మను ఆరాధించి దేహంలోనే తన ధ్యాసనుంచాలని. త్రైత సిద్ధాంతమా మాకు వివరించవచ్చావా? త్రైత సిద్ధాంతమా గమ్యం చూపించవచ్చావా? సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా? సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా? త్రైతములు సృష్టి మిడి ఉందని, త్రైతారాధన నీవు చేసి తీరాలని, మున్నల్ల ముచ్చట్లు త్రైతమేనని, గుణభాగాలు దాటే మంత్రమేనాని, గుహ్యంగా ఉండేటి తంత్రమేనా? మురళీధరునికే, మురళీధరునికే, నల్ల నయ్యకే, నల్ల నయ్యకే, వాసుదేవునికే, వాసుదేవునికే. జై శ్రీ కృష్ణ పరమాత్మకు
सुखावबोधे जनस्य ये जागरिकायमाने संसारहालाहलमोहशान्तये ॐ महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ अखण्डमण्डलाकारः ॐ मन्नाथो श्री जगन्नाथ मद्गुरु श्री जगद्गुरु ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः ॐ ब्रह्मानन्दं मंडलपूर्णं त्रिगुणातीतं नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि अनन्य विष्णु शिवात्मकं गुरु परतरं नास्ति तस्मात् तं पूजयेत् गुरुम् కర్పూరము ఏ విధంగా దహించబడి శూన్యంలో కలిసిపోతుందో అదే విధంగా రూప నామ గుణములు కలిగిన నేను గురు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్నిచే పరమాత్మలోనికి ఐక్యమైపోతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎన్నో జన్మల కర్మ కాల్చే యంత్రమని త్రైత సిద్ధాంతమా కను విప్పు కలిగించావా త్రైత సిద్ధాంతమా ఉరుముల జ్ఞానము అయినావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా ఇక్ష్వాకునికి మనువు మహర్షి చెప్పిన ఆధ్యాత్మికాన్ని వివరించవచ్చావా ఇక్ష్వాకుడు ప్రజలందరికీ చెప్పిన దైవ ధర్మం శాసించంగా వచ్చావా జై కృష్ణ జై జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు చుక్కల్లో చంద్రుడు ప్రబోధానందుడు చుక్కల్లో చంద్రుడు ప్రబోధానందుడు త్రైత జ్ఞానం మోక్ష మార్గం త్రైత జ్ఞానం మోక్ష మార్గం బంగారు పల్లకిలో కృష్ణుడు వస్తున్నాడు వెండి పల్లకిలో కృష్ణుడు వస్తున్నాడు వజ్రాల పల్లకిలో కృష్ణుడు వస్తున్నాడు జమ్మలమడుగు వీధుల్లో కృష్ణుడు వస్తున్నాడు జై శ్రీ కృష్ణ పరమాత్మ జై శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లకు జై కృష్ణ జై జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక గమలమడుగు శాఖ వారు ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం జరిగినది. ఈ వేడుకలకు వచ్చినటువంటి వివిధ కమిటీల అధ్యక్షులకు సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీడియా వారికి అదేవిధంగా రక్షణ శాఖ వారికి ఇక్కడ వేడుకలకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ వేడుకలు విజయవంతమైనందుకు ఆ పరమాత్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని వేడుకుంటూ జమ్మలమడుగు శాఖ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై కృష్ణ 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 యోగంలో కలియుగ మొదట్లో దైవ జ్ఞానం గీత రూపంగా చేసావ త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపి